ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఎంటర్ అయ్యాక మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. పర్ హెడ్ 100 అండి. కిడ్స్కి అయితే 40 రూపీస్. అండ్ మనకి మొబైల్లో కానీ కెమెరాలో కానీ వీడియో అండ్ ఫొటోస్ తీసుకోవాలంటే మనం పే చేయాల్సి ఉంటుంది. మనకు ఒక ట్యాగ్ ఇస్తారు, అది 100 రూపీస్ అనమాట. ఒక ట్యాగ్ ఉంటుంది, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు అడిగితే అది చూపించాలి. ఇంకా మనకి ఎంట్రన్స్లో కావాలంటే వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. ఇంకా ఇలా ఎంటర్ అవుతుంటే ఇవన్నీ వెయిటింగ్ హాల్స్ అనమాట. ఇది ఎంట్రన్స్, మధ్యలో పౌండ్ ఉంటుంది, ఇటు సైడ్ అటు సైడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఇదేంటో తెలుసా, ఇవి వెయిటింగ్ హాల్స్ ఆపోజిట్లో ఉన్నాయి రెండు. ఇదంతా వెయిటింగ్ హాల్స్ అనమాట. ఎందుకు అంటే అప్పట్లో నిజాం పరిపాలించే టైంలో ప్రజలు వాళ్ళ రిక్వెస్ట్ పట్టుకొని వచ్చి వెయిట్ చేయడానికి ఉండాలి కదా. సో ఇవంతా వెయిటింగ్ హాల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అంటే అప్పట్లో ప్రజలు చాలామంది వచ్చేవాళ్ళు కదా, అందుకని వాళ్ళకి స్టే చేయడానికి ప్లేస్ అనమాట ఇది. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది చూసారా, ఇది పాండ్. అక్కడికి వెళ్దాము. ఇది యాక్చువల్గా లోపలికి వెళ్ళచ్చు అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళలేదు. సో ఫెన్సింగ్ టైప్లో వేసేసారనమాట, నాట్ అలౌడ్ అని. పౌండ్ ఉండి చెట్లు ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ హాల్లోనే ఒక దగ్గర ఇలా మనకి నిజామ్స్ అప్పుడు వాడే కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు ఫోటోగ్రఫీ తీస్తారు. ఫోటోకి 100 అంట. కపుల్ ఫొటోస్ తీస్తారు, లేదంటే సింగిల్ ఫొటోస్ అయినా తెప్పించుకోవచ్చు. సో అలా కొన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి, వీ కెన్ సెలెక్ట్ అండ్ మనం ఫోటోలు దిగచ్చు. ఇదన్నమాట పౌండ్, మనకి ఎలా చేయట్లేదు. అలా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంటే వెయిటింగ్ హాల్స్ లాస్ట్ రూమ్లో మనకి ఒక మ్యూజియం షాప్ ఉంటుంది. లోపల ఏంటంటే కొన్ని ట్రెడిషనల్ హ్యాండ్తో వీవ్ చేసిన బ్యాగ్స్ అండ్ కొన్ని జ్యువెలరీ సెట్స్, పర్ల్ సెట్స్ అండ్ కొన్ని టీషర్ట్స్, కొన్ని షర్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. షాల్స్ అండ్ అంటే కొన్ని పౌచెస్ ఉంటాయి కదా. పౌచెస్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. కొంచెం మిర్రర్ వర్క్, థ్రెడ్ తోటి వర్క్ వచ్చి చాలా బాగుండే. కాస్ట్ కూడా ఓకే, కొంచెం రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మనం మ్యూజియం షాప్ నుంచి బయటకు వచ్చేస్తే ఆపోజిట్లో కన్స్ట్రక్ట్ అవుతున్న ఒక టవర్ కనిపిస్తుంది కదా, అదేంటంటే కెల్వత్ టవర్ అనమాట, క్లాక్ టవర్. సో ఈ క్లాక్ని 250 years బ్యాక్ పెట్టారు, బట్ ఇంకా వర్క్ అవుతుంది. ఈ టవర్ని మాత్రమే కొద్దిగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. సో అది కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అవుతుంది. సో కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల, స్టిక్స్ ఉండడం వల్ల క్లాక్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా ఇలా వచ్చేస్తే పౌండ్ ఎదురుగానే మనకి పెద్ద దర్బార్ కనిపిస్తుంది. అదే మనకి కెల్వత్ మహల్ అంటారు. ఇది ఒక హాల్ టైప్లో ఉంటుంది. ఏంటంటే దర్బార్ అనమాట. ఇక్కడే మనకి నిజాంలు కూర్చొని పరిపాలించే వాళ్ళు, ప్రజలు వచ్చి మాట్లాడుకొని డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. హాల్ టైప్ అనమాట, చాలా పెద్దది. మొత్తం ఇది ఒక్కటే హాల్ అనమాట. సో ఇలా ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. సో దట్ మనము చూసిన ప్లేస్ మళ్ళీ చూడకుండా అన్ని ప్లేసెస్ నీట్గా కవర్ చేసేటట్టు వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇలా రైట్ సైడ్కి రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి వచ్చేస్తే వాల్స్కి మొత్తం అంటే ఈ మహల్కి సంబంధించిన హిస్టరీ, అక్కడ అప్పుడు రాజుల వాళ్ళ హిస్టరీ అదంతా ఉంటుందన్నమాట. సో మధ్యలో ఈ రూమ్కి మధ్యలో ఇలా డిస్ప్లే చేశారు. ఇవి రాయల్ సీల్స్ అంట, అంటే లైక్ స్టాంప్స్ టైప్లో సీల్స్ వేస్తుండే కదా అవి.
ఇవన్నీ చూసారా, ఇవి రూట్ మ్యాప్స్ అనమాట. ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయి, ఎక్కడ పొలాలు ఉన్నాయి, అలా అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి ఈ వాల్కి. సో ఆ రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇదంతా ఇంకా దర్బారే అనమాట, హాల్. సో నాకు బెస్ట్ పార్ట్ ఏది నచ్చిందంటే ఈ సీలింగ్స్ అనమాట. అండ్ ఈ షాండిలియర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఈ లైట్స్లో పెట్టే క్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి లండన్ నుంచి తెప్పించేవాళ్ళంట. అవైతే పొగరావంట, సో అక్కడి నుంచి తెప్పించేవాళ్ళు. ఇక్కడ సింహాసనం కనిపిస్తుంది కదా, అదేంటంటే అప్పుడు రాజులు పరిపాలించే టైంలో ఆ రాజుగారు కూర్చునే సింహాసనం అనమాట ఇది. ఇంకా మనకి దర్బార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలా ఒక రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో కూడా వాల్స్కి మనకి హిస్టరీ గురించి ఉంటుంది. ఇక్కడ మనకి రూమ్ మధ్యలో కొన్ని నమూనా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మనకి ఉస్మానియా మసీద్ నమూనా బ్లూ ప్రింట్ ఉంది. ఇలా మనకి హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ నమూనాస్ కొన్ని ఉన్నాయి. అండ్ ఇది అప్పట్లో ఉన్న కరెన్సీ అనమాట, నోట్స్ అండ్ కాయిన్స్ ఉన్నాయి. ఇంకా మనకి దర్బార్కి లెఫ్ట్ సైడ్లోనే ఆ రూమ్ పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో మనకి ఈ కొన్ని నమూనాస్ అండ్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి మహల్కి సంబంధించినవి. ఇది చూసారు కదా, రాజుగారి సింహాసనం సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది నమూనా. అండ్ ఈ మహల్కి విజిట్ చేసిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అండ్ మహల్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో ఈ పెయింటింగ్ చూసారా, ఇందాక చూసిన సింహాసనం, అక్కడ రాజు కూర్చొని ప్రజల సమస్యలు వినేవాళ్ళనమాట. ఈ రూమ్ నుంచి లాస్ట్కి వచ్చేస్తే మనకి ఒక డోర్ కనిపిస్తుంది, ఇంకొక డోర్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా మనం పైకి వెళ్తే ఇక్కడ ఒకటి ఆర్ట్ గ్యాలరీ కనిపిస్తుంది అనమాట. అన్ని పెయింటింగ్స్ ఉంటాయి, అంటే అప్పుడు రాజులు పెయింటింగ్స్ వేయించుకునే వాళ్ళు కదా, సో ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇంకా నేనేం చేశాను అంటే ఫోటో గ్యాలరీ దగ్గర బ్లైండ్స్ వేసారనమాట. ఆ బ్లైండ్ తీసి కొద్దిగా వీడియో తీశాను, సింహాసనం క్లియర్గా కనిపిస్తుందని. సో ఇది సింహాసనం అనమాట, రాజుగారి సింహాసనం. ఇంకా ఈ గ్యాలరీ నుంచి బయటకు వచ్చేసి ఇంకొకసారి స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తే ఇలా మనకి కొన్ని అప్పట్లో ఉన్న ఫర్నిచర్ అండ్ కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో అవి డిస్ప్లే చేస్తారు. ఇలా కొన్ని టేబుల్స్, చైర్స్ అండ్ అప్పట్లో వాళ్ళు వాడిన షూస్ ఇవన్నీ ఉంటాయి.
సో ఈ రూమ్లో మొత్తం కూడా వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ చెప్పులు అండ్ ఇలా ఫర్నిచర్ ఉంటుంది. ఇదేంటంటే రాజులు వాళ్ళ పిల్లలు కూర్చోడానికి టేబుల్ అండ్ చైర్స్ అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి అవి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇంకొక రూమ్ కనిపిస్తుంది. సో ఈ రూమ్లో ఏంటి అంటే మనకి అన్ని అప్పట్లో రాజులు వాడిన కిచెన్ ఐటమ్స్, యూటెన్సిల్స్ అండ్ డిన్నర్ సెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే కాదండి, అప్పట్లో కూడా మగ్ ప్రింట్స్ ఉన్నాయి చూసారా. కప్స్ మీద నిజామ్స్ వాళ్ళ ఫొటోస్ ప్రింట్ చేసి ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ అన్ని ఈ డిన్నర్ సెట్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ అవే ఉంటాయి. అండ్ స్టెప్స్ దిగి కిందకు వచ్చేస్తే ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది. ఈ రూమ్లో ఏంటంటే చిన్న చిన్న నైఫ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కత్తుల వరకు యుద్ధాల్లో వాడే వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. గన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా ఈ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంటే బయట అన్ని మనకి బీరువాస్ కనిపిస్తాయి. అప్పట్లో రాజులు ఇందులో డబ్బులు అవి దాచిపెట్టుకునే వాళ్ళు. దీని పక్క నుంచి ఒక డోర్ ఉంటుంది. ఇదన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. రాజుల ఫోటోగ్రాఫ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ.
ఈ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇంకొక రూమ్ కనిపిస్తుంది. అప్పట్లో యుద్ధాల్లో వాడిన బాణాలు ఇవన్నీ ఈ రూమ్లో ఉంటాయి అన్నమాట. ఈ కెల్వత్ మహల్లో ఇదే లాస్ట్ రూమ్ అండి. అక్కడ నుంచి ఇది కెల్వత్ మహల్ కదా, సో దాని ముందు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే అసలైన చౌన్ మహల్ ప్యాలెస్ వస్తుంది. చౌన్ మహల్ అంటేనే ఉర్దూలో 4 అనమాట, చౌ అంటే. సో 4 ప్యాలెసెస్ ఉన్నదన్నమాట. సో స్టార్టింగ్ ఇలా వచ్చేస్తే ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటంటే తెనియత్ మహల్, అది క్లోజ్ ఉంది. ఇటు సైడ్ మనకి ఈ చెట్టు చూసారా, చాలా బాగుంది, నీట్గా కట్ చేశారు, లైక్ ట్రయాంగిల్ షేప్స్లో బాగున్నాయి ఈ చెట్లు. సో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది మనకి మెహతబ్ మహల్ అనమాట. ఇది లైబ్రరీ, అప్పట్లో నిజామ్స్ వాళ్ళ బుక్ కలెక్షన్స్ అవన్నీ ఉంటాయి, బట్ క్లోజ్ ఉంది అది కూడా. ఇది కూడా ఇంకొక పౌండ్ అనమాట. బయట ఒక పౌండ్ చూసాం కదా, ఇది ఇంకొక పౌండ్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ దీని లోపల కూడా అలౌ చేయట్లేదు. ఇంక ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి పౌండ్ ఎదురుగానే అఫ్జల్ మహల్ ఉంటుంది. ఆ మహల్లో ఏంటంటే మనకి నిజామ్స్ కాలం నాటి ఫర్నిచర్ ఉంటుందన్నమాట. మనల్ని లోపలికి అలౌ చేయరు, కానీ డోర్ ఓపెన్ ఉంటుంది, సో అక్కడి నుంచి చూడొచ్చు. సో అప్పట్లో ఫర్నిచర్ ఇలా ఉండేదన్నమాట. సో మనకి అఫ్జల్ మహల్ ఎదురుగా ఇలా పౌండ్ కనిపిస్తుంది. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి స్టెప్స్ దిగి వచ్చేస్తే ఇక్కడ మనకి వింటేజ్ కార్స్ ఉంటాయన్నమాట. అప్పట్లో ఉన్న కార్స్ అండ్ బగీస్ ఉంటాయి, అది హార్స్ కార్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఉంటాయన్నమాట. ఆ కలెక్షన్ ఉంటుంది. సో నాకు కార్స్ అయితే చాలా నచ్చాయి, అన్నీ కూడా నచ్చాయి అనమాట, చాలా బాగున్నాయి. అన్నీ పెద్ద పెద్దగా, అంటే లైక్ ఇప్పుడున్న కార్స్తో కంపేర్ చేసుకుంటే అప్పుడున్న కార్స్ హైట్ వైజ్లో అయినా లెంత్ వైజ్లో అయినా పెద్దగా ఉన్నాయన్నమాట. ఆ టైర్స్ అయినా పెద్ద పెద్దగా ఉన్నాయి, చూసారా. నాకు ఇదైతే చాలా నచ్చింది, ఎల్లో కలర్ది రోల్స్ రాయల్స్, చాలా బాగుంది. అంటే అన్నీ కూడా బాగున్నాయి.
మనకి కార్స్తో పాటు అప్పట్లో ఉన్న మోటార్ సైకిల్స్ కూడా కలెక్షన్ పెట్టారు. ఒక 4 మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి పక్కన ఇట్లా జీప్స్, ఒక చిన్న కార్ ఉంది అండ్ కొన్ని బగ్గీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నమాట వింటేజ్ కార్స్ ఆ సెక్షన్ అది. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంటే మనకి ఇంకొక మహల్ కనిపిస్తుంది, అది అఫ్తబ్ మహల్. ఇందులో ఏంటంటే రాజులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల డ్రెస్సెస్ మనకి డిస్ప్లేలో పెడతారు. సో అప్పట్లో ఉన్న శారీస్ అవన్నీ డిస్ప్లేలో పెట్టారు, అవి కూడా చాలా బాగున్నాయి. సో అన్నీ చూసేసాం, ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచే వెళ్ళిపోతున్నాం. మామూలుగా అయితే ఇందాక కెల్బత్ క్లాక్ టవర్ చూపించాం కదా, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుండే, బట్ ఇప్పుడు అది క్లోజ్ చేశారు. మేబీ అది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల క్లోజ్ చేశారు అనుకుంటా. సో టోటల్గా ఇదన్నమాట చౌన్ మహాలా ప్యాలెస్. మీరు ఇంకా ఈ ప్యాలెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అంత రష్ ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, నీట్గా చూడొచ్చు. అండ్ మనం ఇంకా హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి ఈ ప్యాలెస్ గురించి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.